ఒరే రాజగోపాల్, నువ్వు చెప్తున్న విషయాన్ని వింటే చాలా ఆశ్చర్యంగా ఉందిరా. కొంచెం ఏమరపాటుగా ఉంటే కిడ్నీని అమ్మేసే ఈ కాలంలో మీ అమ్మ తన కళ్ళనే దానంగా ఇచ్చి చనిపోయారు. ఆ కుటుంబానికి నువ్వు హెల్ప్ చేయాలనుకుంటున్నా. విచిత్రమైన మనిషివేరా. ఇప్పుడు నీకు పని దొరకడం అంటే చాలా కష్టమేరా. వేరే ఎవరినైనా పనికి ఫిక్స్ చేశారా? అంత సులభంగా నా యజమాని ఫిక్స్ చేస్తాడా? మిలిటరీలోనన్నా ఈజీగా చేరొచ్చు. నా యజమాని దగ్గర మాత్రం నడవదు, పిండి పిప్పి చేస్తాడు. రేయ్, ఎలా అయినా ఇంటర్వ్యూలో నేను పాస్ అయ్యి మేనేజర్ అవ్వాలరా. నన్ను నమ్ముకున్న కుటుంబాన్ని కాపాడాలి. ఆర్ముగం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రారా ఆర్ముగం. ఏంట్రా లుక్ వేస్తున్నా? కూర్చో. ఏం తమ్ముడు, ఇంటర్వ్యూకి వచ్చిన మిమ్మల్ని రారా పోరా అని మర్యాద లేకుండా పిలిచాను కదా, మీకు కొంచెం కూడా ఫీలింగే లేదా? సార్, మీరు యజమాని, నేను మేనేజరు. రారా పోరా అనే కాదు, పోరా పంది, బురదలో పొర్లే సీమ పంది, కుక్క, దరిద్రం పట్టిన నక్క, మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి సార్. ఈ దేహం మీరేమన్నా పడుతుంది సార్. ఏయ్, వీడికి సిగ్గు శరం ఏమీ లేనట్టుంది. ఓ 10 మార్కులు తక్కువేసి. మిస్టర్ ఆర్ముగం, మిమ్మల్ని ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడగబోతున్నాను. అడగండి సార్. పిల్ల అంటే ఏంటి? పిల్లనా? అవునయ్యా, పిల్లే. సార్, పిల్లంటే అరటి బోధలో ఉండే చక్కని చుక్క, దాన్నే ఫిగర్ అంటారు. పిల్ల అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు సార్. లేచి బయట పోరా. పిల్ల అని అడిగిన వెంటనే ఓ మేక పిల్ల, ఆవు పిల్ల, ఓ గేదె పిల్ల, ఓ గొర్రె పిల్ల, ఇందులో ఏదో ఒకటి చెప్పచ్చుగా. నేను దైవంగా కొలిచి ఆడబెట్టిన పోయి పిల్ల అంటున్నావే. ఈ థియేటర్లో ఎంతమంది లేడీస్ వర్క్ చేస్తున్నారు తెలుసా? ఈ థియేటర్కి ఎంతమంది లేడీస్ వస్తారో తెలుసా? ఎవరన్నా రావే పిల్ల నువ్వు చేపట్టుకున్నావు అనుకో, ఏమంటారా? ఖచ్చితంగా లాగేట్టు ఉన్నాడు సార్. అయితే వెళ్ళమని చెప్పు. పోరా. కుమార్. ఆ మనిషి ఎలా ఆట పట్టిస్తాడో ముందుగానే చెప్పాను. ఆటలో దుమ్ము రేపో. హఠాత్తుగా దేవుడు మీ ముందుకు వచ్చాడే అనుకోండి సార్. అరే రాడయ్యా, ఊరికే అనుకో. వచ్చి నీకో వరం ఇస్తాడు. కంపెనీ బాగుంటే నువ్వు చెడిపోతావు, నువ్వు బాగుంటే కంపెనీ చెడిపోతుంది అంటే నువ్వేం కోరుకుంటావు? కంపెనీ బాగుండాలని కోరుకుంటాను సార్. అప్పుడు నువ్వు చెడిపోతావే. చెడిపోయిన మేనేజర్ పెట్టుకుని నేను సూసైడ్ చేసుకోవాలి, పంపించరా. లెదర్ షో